హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ కట్టింగ్స్ అన్నీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈరోజు వార్తల్లో వచ్చిన మొదటి అప్డేట్ను పరిశీలిద్దాం. 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే. కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు. స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని, అందులో భాగంగా కొత్తగా చైర్మన్ను, సభ్యులను నియమించామని వారు తెలపడం జరిగింది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని, ముఖ్యమంత్రిగా వారికి భరోసా ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించి ఆలోచించిందని, నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని వారు పేర్కొనడం జరిగింది. నిరుద్యోగుల కళలను నిజం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగుల కళల్ని నిజం చేసేందుకు తొలి అడుగులో భాగంగా నర్సులకు ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. త్వరలో వైద్యారోగ్య శాఖలో మరో 5,000 ఉద్యోగాల భర్తీకి అధికారిక యంత్రాంగం కసరత్తు చేస్తుందని అన్నారు. అంతకుముందు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, పసిపాప నుంచి చివరి శ్వాస వదిలే వరకు వెంట ఉండి సేవలు అందించేది నర్సులేనన్నారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సుల్లో 88% మహిళలని, అందులో 84% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని వారు తెలిపారు. గతంలో మాదిరిగా లీకులు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వేదికపై వివిధ జిల్లాలకు చెందిన 18 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా నియమితులైన నర్సులతో నర్సింగ్ డైరెక్టర్ విద్యుల్లత వేదికపై నుంచి ప్రమాణం చేయించినట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. గ్రూప్ 1పై దారేటు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకి టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం. సుప్రీంకోర్టు కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలోనే రీషెడ్యూల్ అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. గ్రూప్ 1 పోస్టుల భర్తీపైన ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. పోస్టుల సంఖ్య పెంచిన భర్తీ ప్రక్రియను ఎలాంటి ఆటంకం లేకుండా ఉండడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుని గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టుల భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇది కాకుండా మరో ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉంది. దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ 2 ప్రతిపాదనల్లో ప్రభుత్వం ఆమోదించే దానికి అమలు చేయాలని సూచిస్తున్నారు. ఈ పోస్టుల్లో భర్తీలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున మరోసారి ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపైన కూడా అధికారులు దృష్టి సారించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీని కొంతమంది సభ్యులను నియమించిన సంగతి తెలిసింది. దాంతో కమిషన్ తన పని మొదలుపెట్టింది. ప్రతిరోజు సమావేశమవుతూ పోస్టుల భర్తీని ఎలా పూర్తి చేయాలన్న అంశంపైన చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పోస్టుల ఖాళీలను పంపించాలని తాజాగా ఆర్థిక శాఖ అధికారులు ఇతర శాఖలకు సమాచారం అడిగారు. గతంలో నోటిఫికేషన్లో పేర్కొన్న వాటితో పాటు కొత్త పోస్టుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. దాంతో గతంలో పోస్టులకు అదనంగా మరికొన్ని నోటిఫికేషన్లో చేర్చే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే ప్రస్తుతం మధ్యలో ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ఇలా నిర్వహిస్తారనే అంశంపైన నిరుద్యోగుల చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 23, 2022న
నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టుల కోసం సుమారు 3,80,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటిసారి నిర్వహించిన పరీక్షకు పేపర్ లీకేజ్ కావడం రద్దు చేశారు. రెండవసారి పరీక్ష నిర్వహించి తుదికి కూడా విడుదల చేశారు. అయితే కొంతమంది అభ్యర్థులు పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, అధికారులు పొరపాటు చేశారని కోర్టు కేసు వేశారు. ముఖ్యంగా నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పరచలేదని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపైన టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. పాత కమిషన్ రాజీనామా చేసింది. కొత్త కమిషన్ ఏర్పడింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో ప్రభుత్వం అనుసరించబోయే విధానంపైన అందరి దృష్టి ఉంది. ఒక ఆలోచన ప్రకారం హైకోర్టు తీర్పు ప్రకారం గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కమిషన్ పరిశీలిస్తుంది. దీనికి ముందుగా సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. పోస్టుల సంఖ్య ఎలాగూ పెంచుతున్నందున అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తులను పరిశీలిస్తూనే కొత్త అభ్యర్థుల కోసం మరోసారి దరఖాస్తులకు అవకాశం ఇచ్చేందుకు వీలుంది. అనంతరం పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీపైన ముందుకెళ్లవచ్చు. మరో ప్రతిపాదన ఏమిటంటే సుప్రీంకోర్టు అనుమతితో ఇప్పటికే నిర్వహించిన పరీక్షా ఫలితాలు వెల్లడించడం. ఇలా చేసినా ఇప్పుడు కొత్తగా పెంచాలనుకుంటున్న పోస్టులను కూడా పాత నోటిఫికేషన్ ప్రకారమే భర్తీ చేయవచ్చు. అయితే కోర్టు కేసు తీర్పు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో పరీక్ష రద్దు ప్రతిపాదనకి ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. కాగా గ్రూప్ 1 పోస్టుల భర్తీలో భాగంగా ప్రిలిమినరీ, మెయిన్ అనే 2 పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రిలిమ్స్లో ప్రతిభ కనబరిస్తే అభ్యర్థుల నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది ఈ మెయిన్స్కి ఎంపిక చేయనున్నారు. మెయిన్స్లో మెరిట్ సాధిస్తే నేరుగా ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఇందులో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇతర పోస్టుల భర్తీపైన కూడా కమిషన్ దృష్టి పెట్టింది. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలు నిర్వహించింది. తుదికి కూడా ప్రకటించింది. ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్పై కోర్టులో కేసు కొనసాగుతుంది. తుది తీర్పు రాకపోవడంతో వీటి ఫలితాలపైన సందిగ్ధత ఉంది అంటూ మనం ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ను కూడా పరిశీలించవచ్చు. గ్రూప్ 2 పోస్టుల పరీక్ష నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉంది. అప్పటికే కొత్త కమిషన్ ఏర్పాటు కాకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం సుమారు 5,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదట నిర్ణయించిన ప్రకారం గత ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడడంతో వాయిదా వేశారు. తిరిగి నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థుల ఆందోళనతో వాయిదా వేశారు. జనవరిలో మరోసారి వాయిదా వేసినట్టు మనం ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించిన అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. త్వరలోనే గ్రూప్ 2కు సంబంధించి రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉంది. గ్రూప్ 3 పోస్టుల పరీక్షల తేదీలు కూడా ప్రకటించాల్సి ఉంది. సుమారు 1,363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 5,80,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించలేదంటూ మనం ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. గ్రూప్ పోస్టులే కాకుండా ఇతర పోస్టుల విషయం కూడా టీఎస్పీఎస్సీ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా లైబ్రేరియన్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వెటర్నరీ సర్జన్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యాన అధికారులు, అకౌంట్ ఆఫీసర్లు, పాలిటెక్నిక్ టీచర్లు, ఏఎంవిఐ వ్యవసాయ అధికారుల వంటి పోస్టుల పరీక్షలు పూర్తి చేశారు. వీటి ఫలితాలు ప్రకటించాల్సి ఉందంటూ మనం ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే పరిశీలించవచ్చు. వాయిదా పడిన వివిధ పోస్టుల పరీక్షల నిర్వహణ, రీషెడ్యూల్ గురించి, అదేవిధంగా పరీక్షలు నిర్వహించిన పోస్టులకు సంబంధించి ఫలితాల విడుదల గురించి కూడా టీఎస్పీఎస్సీ పరిశీలన చేస్తున్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని పరిశీలించవచ్చు. 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు. ఆర్టీసీలో 3,000కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఈ ఏడు కొత్తగా 2,375 పైగా బస్సులను సమకూర్చుకునేందుకు సన్నాహాలు ప్రారంభించిన ఆర్టీసీ అదే స్థాయిలో 2,000కు పైగా డ్రైవర్లు, మరో 1,000 పైగా కండక్టర్ పోస్టుల పాటు 200కు పైగా సూపర్వైజర్ స్థాయి పోస్టులను భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫిబ్రవరి 3వ వారంలో లోక్సభ ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే ఆయా పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు ప్రధాన మార్గాల్లో కొత్త సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ ఏడాది 1,325 డీజిల్ బస్సులతో పాటు మరో 1,050 పైగా ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోవాలని అధికారులు ఆయా బస్సు ఉత్పత్తి సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల 100 నుంచి 200 వరకు దశల వారీగా కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి. కొత్త బస్సులు వచ్చే నాటికి ఆయా డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రస్తుతం కారుణ్య నియామకాల కింద 813 పోస్టుల భర్తీ జరుగుతుంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009-10లో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఖాళీల భర్తీ చేసింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయలేకపోయింది. ఇప్పుడు 14 ఏళ్లకు మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ పోస్టులను భర్తీ చేయబోతుందంటూ మనం ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి 3000 పోస్టుల భర్తీకి ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. 6100 పోస్టులతో డిఎస్సి, సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అంటూ మనం ఇక్కడ ఏపీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన ఒక అప్డేట్ను పరిశీలించవచ్చు. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6100 పోస్టులతో మెగా డిఎస్సి 2024 రానుంది. ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూనే టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖలో పాటు గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో సంపూర్ణ స్థాయిలో బోధన సాగేలా భారీగా ఉపాధ్యాయులను నియమించనుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఫిబ్రవరి 16 నుంచి చివరి విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ చేపట్టనున్నారు. సుమారు 27 లక్షల మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అక్క చెల్లెళ్లకు ఖాతాల్లో ప్రభుత్వం 5,060 కోట్ల జమ చేయనున్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. అడ్డగోలు విద్యుత్ కొలువులు, ఒక్కో పోస్టుకు 30 లక్షలు. దొడ్డిదారిలో చేరిన వారికి నెలకు 1,00,000 జీతం. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు, పాలక మండలిలో ఆమోదం. తాజాగా వెలుగులోకి 5 కొలువుల భాగోతం అంటూ మనం ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. ఆల్రెడీ విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకల గురించి ఇదివరకే మనం చర్చించడం జరిగింది. విద్యుత్ సంస్థల్లో దొడ్డిదారి నియామకాల భాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అర్హతలు లేకున్నా కనీసం నియామక నోటిఫికేషన్లో అర్హత సాధించని వారిని కూడా పెద్ద జీతాలు కొలువులో కట్టబెట్టారు. ఇందుకోసం ఒక్కో పోస్టుకు 30 లక్షల మేర వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షలు రాసే అర్హత సాధించలేని వారికి ఏకంగా నెలకు 1,00,000 వచ్చే కొలువులను కట్టబెట్టారు. ఇప్పటికే జెన్కోలో మాజీ సీఎం వేణల్లుడి భార్య కొలువుకు కట్టబెట్టిన విషయం వెలుగు చూసింది. తాజాగా మరో 5గురికి ఇదే విధంగా పెద్ద పోస్టుల్లో శాశ్వత ప్రతిపాదకను నియమించినట్టు తెలిసినట్టు మనం ఇక్కడ ఒక అప్డేట్ని అయితే పరిశీలించవచ్చు. అలాగే ఈనాడు పత్రికలో వచ్చిన ప్రతిభా ఎడిషన్ సంబంధించి దూరాలు సమానమై వేగాలు వేరైతే అంటూ మనం ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించిన ఆర్టికల్ రావడం జరిగింది. రాళ్లను కరిగించే అతిధ్వనులు, భౌతిక శాస్త్రానికి సంబంధించి మనకి ఇక్కడ బిట్ బ్యాంక్ కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, వీడియోను దాదాపు 2 గంటలు కష్టపడి చేస్తున్నాను. వీడియోకు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లో మొట్టమొదటి కరెంట్ అఫైర్ని పరిశీలిద్దాం. మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. మలేషియా కొత్త రాజుగా 65 ఏళ్ల సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మలేషియాకు 17వ రాజుగా ప్రమాణం చేసిన ఇస్కందర్ దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. మలేషియాలోని జోహార్ రాష్ట్రాన్ని పాలించిన ఈయన వంతుల వారీగా రాజరిక వ్యవస్థలో భాగంగా కొత్త రాజు అయ్యారు. దేశ రాజభవనంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాజకుటుంబీకులు, ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మంత్రివర్గం సాక్షిగా అధికార పత్రంపై సంతకం చేశారు. పట్టాభిషేక కార్యక్రమం తర్వాత జరగనున్నట్టు మనం ఇక్కడ మలేషియా కొత్త రాజుగా నియమితులైన సుల్తాన్ ఇబ్రహీం గురించి సుద్దాల అశోక్ తేజకు తెలుగు భాషా పురస్కారం ఫిబ్రవరి 5న గుంటూరులో ప్రదానం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషా రత్న జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందజేయనుంది. ఫిబ్రవరి 5న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు అశోక్ తేజ బుధవారం విలేకరులతో తెలిపారు. మెత్కూరు ప్రజాభారతి సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డి అరవిందరాయుడు, గుమిడెల్లి వెంకన్నలు హర్షం వ్యక్తం చేసినట్టు మనం ఇక్కడ కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. యుఏఈలో హిందూ ఆలయం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామి నారాయణ సంస్థ నిర్మిస్తున్న హిందూ ఆలయం ఇది. అబుదాబి నగర శివారులో కొండ మీద 27 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ నెల 14న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవంలో యుఏఈలోని 150 భారతీయ సంఘాలు పాలుపంచుకుంటాయి. ఈ మందిరాన్ని వీక్షించడానికి సోమవారం 42 దేశాల రాయబారులు, వారి సతీమణులు ఆహ్వానించారు. ఆలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన జరిగింది. దాదాపు 2,000 మంది రాజస్థానీ, గుజరాతీ శిల్పులు 102 పాలరాతి స్తంభాల్ని కళాత్మకంగా సిద్ధం చేశారు.
మోదీ సభకు రాదల్చే భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి పోర్టల్ను తెరిచినట్టు మనం ఇక్కడ యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిపెద్ద హిందూ దేవాలయంగా మనం ఇక్కడ దీన్ని చూడొచ్చు. 16వ ఆర్థిక సంఘానికి 4 నూతన సభ్యులు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగాడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా 4 నియమితులయ్యారు. 15వ ఆర్థిక సంఘం సభ్యులుగా కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణన్ జా, అదే విభాగంలో పనిచేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఎనీ జార్జ్ మాథ్యూ, అర్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్లను ఆర్థిక సంఘం పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలించవచ్చు. 2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల కాలానికి ఈ సంఘం ఆర్థిక నివేదిక అందించాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 31 వరకు గడువునిచ్చినట్టు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఒక అంశాన్ని అయితే పరిశీలించవచ్చు. మళ్ళీ నెంబర్ 1 హురున్ గ్లోబల్ జాబితా విడుదల అంటూ మనం ఇక్కడ రిలయన్స్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తా చాటింది. భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికి సంబంధించి హురున్ గ్లోబల్ ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ 44వ స్థానంలో నిలిచింది. భారత్ నుంచి గత సంవత్సరం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి $198 బిలియన్ విలువతో తన స్థానాన్ని బదిలపరుచుకుంది. ఈసారి కంపెనీ విలువ 2% మేర క్షీణించడంతో ఓవరాల్గా ర్యాంకుల్లో 10 స్థానాలు కోల్పోయింది. భారత్ నుంచి టాప్ 500 జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 60వ ర్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 68వ ర్యాంకును దక్కించుకున్నాయి. 2023 టీసీఎస్ విలువ 14% పెరిగి $158 బిలియన్ చేరింది. దీంతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5 స్థానాలు మెరుగుపరుచుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి విలీనం వల్ల కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దీంతో బ్యాంకు ఏకంగా 43 స్థానాలను మెరుగుపరుచుకుంది. భారత్ నుంచి కొత్తగా టైటాన్, సన్ఫార్మా కొత్తగా టాప్ 500 జాబితాల చోటు దక్కించుకున్నాయి. అదానీ గ్రూప్కు చెందిన అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలు వాటి విలువలు కోల్పోయాయి. దీంతో ఈ జాబితా నుంచి ఇవి వైదొలిగాయి. ఇటీవలి కాలంలో ఆయా కంపెనీలు విలువలు పెరిగాయి. మొత్తంగా 18 కంపెనీలతో ఈ జాబితాలో భారత్ 6వ స్థానంలో ఉందంటూ మనం ఇక్కడ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలించవచ్చు. ఫ్రెండ్స్ మనకి హురున్ గ్లోబల్ జాబితా విడుదల చేసిన లిస్ట్లో రిలయన్స్ భారత్లో నెంబర్ 1గా కొనసాగుతున్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలించాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.